ప్రపంచానికి డాలర్ పైన కాన్ఫిడెన్స్ పోతుంటే ఆ ప్లేస్ ఆక్రమించటానికి యూరో, రూపీ, యువాన్ ఇలా పోటీ పడుతున్నాయి. ఎందుకు ముందు డాలర్ పైన విశ్వాసం కోల్పోతుంది అన్న పదం వాడుతున్నాను. మీరు ట్రంప్ వచ్చాక ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల, అంతకుముందు కూడా అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్ల డాలర్ పైన విశ్వాసం కోల్పోవడం మొదలైంది. మీకు దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ పాలిస్తున్న సమయంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో డాలర్ 9% వాల్యూ కోల్పోయింది. 9% ఎగనెస్ట్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, డాలర్ ఇండెక్స్ అంటారు. సో డాలర్ వాల్యూ ఎందుకు పడిపోతుంది? దీనికి కారణం ఏంటి? మరి ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంటే డాలర్ ఎందుకు స్లిప్ అవుతుంది? దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల పెరుగుతున్న అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ డాలర్ పైన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. డాలర్ డినామినేటెడ్ అసెట్స్ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కు రావడం కూడా మొదలైంది, విడ్రా కావడం కూడా మొదలైంది. సో దీంతో పాటు జియో పొలిటికల్ టెన్షన్స్ అప్పుడు డాలర్ను ఒక వెపన్గా ట్రంప్ వాడడం, అమెరికా వాడడం కూడా ఇందుకు కారణమవుతుంది. డాలర్ ఈజ్ ఎ గ్లోబల్ కరెన్సీ. దానికి ప్రపంచంలో ఉండే జియో పాలిటిక్స్తో ఇన్సులేట్ అయి ఉండాలి. కానీ అమెరికా వ్యూహాత్మకంగా తమ ప్రత్యర్థిని దెబ్బతీయటానికి తన డాలర్ సుప్రిమసీని ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ట్రేడ్లో అత్యధికం డాలర్లోనే జరుగుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అయితే 90% అబౌవ్ డాలర్లో జరుగుతుంది. ఈవెన్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీలో కూడా, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా 58%, 58% డాలర్లోనే ఉంటుంది. నెక్స్ట్ యూరో వస్తుంది, 20% మాత్రమే. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో అందువల్ల ఇప్పటికీ కూడా డాలర్కి ఆ ప్రియమినెంట్ పొజిషన్ ఉంటే దాన్ని అమెరికా దుర్వినియోగం చేసుకుంటుంది. ముఖ్యంగా మీకు రష్యా పైన, ఇరాన్ పైన, నార్త్ కొరియా పైన ఆంక్షలు విధించినప్పుడు ఇది మరింతగా స్పష్టమైంది. మరీ ముఖ్యంగా రష్యా పైన ఆంక్షలు విధించినప్పుడు రష్యాను స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారు. అంటే స్విఫ్ట్ అంటే వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ పేమెంట్ సిస్టమ్. అది సొసైటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ పేమెంట్ సిస్టమ్. దాని నుంచి రష్యాను సస్పెండ్ చేస్తే రష్యా డాలర్లు ఉపయోగించలేని పరిస్థితికి నెట్టివేయబడింది. వాస్తవంగా పుటిన్ దీన్ని ముందుగానే ఊహించి తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డైవర్సిఫై చేశాడు. కేవలం డాలర్లోనే కాకుండా ఇతర కరెన్సీలో, గోల్డ్లో కూడా పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే డాలర్ను వెపనైజ్ చేయడం మొదలైందో ప్రపంచంలో డాలర్ పైన అనుమానం మొదలైంది. అంటే రేపు ఏ సంక్షోభం వచ్చినా మనం డాలర్ పైన ఆధారపడి ఉంటే అమెరికా దీన్ని వెపన్గా వాడి మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు అని. సో ఇప్పుడు అందుకే చాలా దేశాలు డాలర్ కాకుండా ఆల్టర్నేటివ్ కొరకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా యూరో రంగంలో దిగింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ప్రకటించారు, దిస్ ఈజ్ ద గ్లోబల్ యూరో మూమెంట్ అని. అంటే ప్రపంచ యూరో మూమెంట్ దీన్ని అని ప్రకటించారు. అంటే క్లియర్గా గ్లోబల్ యూరో మూమెంట్ అని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ నుంచి మాట వచ్చింది అంటే డాలర్తో మేము ఢీ కొట్టుకోవటానికి సిద్ధపడుతున్నాం, డాలర్తో పోటీ పడటానికి సిద్ధపడుతున్నాం, డాలర్ స్థానే యూరోను ఆల్టర్నేట్ కరెన్సీగా మేము పెంచదలుచుకున్నామని. వాస్తవంగా యూరో మొదలైనప్పుడు అదే రకమైన ఎక్స్పెక్టేషన్స్ కూడా వచ్చాయి. కానీ యూరో కుడ్ నాట్ రిప్లేస్ డాలర్, కుడ్ నాట్ సబ్స్టిట్యూట్ డాలర్ యజమానిని ఆపలేకపోయింది. ఇప్పుడు ఇది ఒక అపార్చున్ మూమెంట్గా యూరోప్ భావిస్తుంది. కానీ యూరోపియన్ యూనియన్ చీఫ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అది వార్న్ కూడా చేశాడు. ఇది జరగాలంటే యూరోప్లో స్టెబిలిటీ రావాలి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్స్ రోబస్ట్గా ఉండాలి, ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇది కూడా చెప్పారు.
అట్లీస్ట్ ఇమీడియట్ కాకపోయినా లాంగ్ రన్లోనైనా యూరోను డాలర్కు ఆల్టర్నేట్గా మార్చాలి అని. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు హెచ్చరించాడు, మీరు కనుక డాలర్ కాక మరో కరెన్సీ గురించి ఆలోచిస్తే మీ అంతు చూస్తాను అని బ్రిక్స్ దేశాలకు హెచ్చరించాడు. మీరేదో బ్రిక్స్ కరెన్సీ గురించి మాట్లాడుతున్నారో అదే జరిగితే మీ పైన 100% టారిఫ్లతో విరుచుకుపడతాను అని. వాస్తవంగా బ్రిక్స్ కామన్ కరెన్సీ వైపుగా అడుగు కూడా వేయలే. ఎందుకంటే బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలతో పాటు ఈ మధ్య కొత్తగా కూడా చేరుతున్నాయి దేశాలు. అసలు మీకు ఇండియా, చైనా కలిపి ఒకే కామన్ కరెన్సీ ఉండడం సాధ్యమా? అందువల్ల ఇది రష్యన్ విష్. రష్యా ఎప్పుడైతే డాలర్ను అమెరికా వెపన్గా చేసుకుని ఉక్రెయిన్ వార్లో రష్యాను ఇబ్బందులు పెట్టిందో, రష్యా ఈ ప్రతిపాదన చేసిన మాట నిజం బ్రిక్స్ వేదికగా. కానీ బ్రిక్స్ కరెన్సీకి దరిదాపులో కూడా లేవు, కనుచూపేర్లు. అయినా కూడా ట్రంప్ హెచ్చరించాడు బ్రిక్స్ దేశాలని. సో అందువల్ల రేపు యూరోను గనక గ్లోబల్ యూరో మూమెంట్ అని ముందుకొస్తే ట్రంప్ ఏ రకంగా యూరోప్ను కార్నర్ చేస్తాడో, అటాక్ చేస్తాడో చూడాలి. అయితే యూరోప్ దానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఎలాగూ ట్రంప్ అన్ని రకాలుగా యూరోప్ పైన అటాక్ మొదలుపెట్టాడు. జేడీ వ్యాన్స్ యూరోప్ను సందర్శించి యూరోప్లో హ్యూమన్ రైట్స్ రికార్డు గురించి, ఫ్రీ స్పీచ్ గురించి ఉపన్యాసాలు ఇచ్చిపోయాడు. ట్రంప్ అయితే నేను నాటోలో నుంచి వెళ్ళిపోతామని హెచ్చరిస్తున్నాడు. నాటో భారం మీరే మొయ్యాలి, మీ బడ్జెట్లో డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలి అని ఫస్ట్ టర్మ్లో 2% టార్గెట్ పెట్టాడు, సెకండ్ టర్మ్లో 5% టార్గెట్ పెట్టాడు. ఆల్రెడీ మొదలైంది కూడా. అనేక యూరోపియన్ దేశాలు తమ డిఫెన్స్ స్పెండింగ్ పెంచడం కూడా మొదలైంది. అందువల్ల యూరోప్ భావించి ఉండవచ్చు ఇది రైట్ మూమెంట్, ఎలాగూ మనను అమెరికా పట్టించుకోవడం లేదు, అమెరికా అటాక్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ యూరోప్ రివైవ్ చేయాలి, యూరోపియన్ స్పిరిట్ అనేది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదన. అలాగే యూరోనే కాదు, ఇప్పుడు చైనా వారు కూడా తమ యువాన్ను ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ చేయించాలి అని. ఎందుకంటే అమెరికాకు ఇప్పుడున్న ప్రపంచంలో యూరోప్ కన్నా చైనాయే పెద్ద పోటీ. ఎకానమిక్గా కానీ, మిలిటరీగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, అన్ని రంగాల ఆఖరి క్రీడల్లో కూడా ఇవాళ అమెరికాకు పోటీగా సోవియట్ వారసత్వం చైనా పుంజుకుంది, చైనా తీసుకుంది. అందువల్ల చైనా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎలాగో డాలర్ అందుబాటు తగ్గిపోతుంది, డాలర్ను వెపన్గా ట్రంప్ వాడుతున్నాడు, టారిఫ్లతో హెచ్చరిస్తున్నాడు. ఇది రైట్ మూమెంట్ యువాన్ లిక్విడిటీ పెంచి, అందుబాటు పెంచి, సో యువాన్లను ప్రపంచ కరెన్సీగా యాక్సెప్ట్ చేయించాలి అని చైనా యత్నిస్తుంది. ఈవెన్ సౌదీ అరేబియాకి ఇప్పుడు చైనా ఇది ద బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్. అందువల్ల సౌదీ అరేబియాతో యువాన్లో పేమెంట్ గురించి మాట్లాడిస్తుంది. సో ప్రపంచంలో చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కూడా. చైనా పెద్ద ట్రేడ్ పార్ట్నర్ యూరోప్తో సహా అనేక దేశాలకు. సో తాను ట్రేడ్ పార్ట్నర్గా ఉన్న దేశాలతో యువాన్లో ట్రేడ్ కొరకు చైనా యత్నిస్తుంది. సో ఆ రకంగా డాలర్ ప్లేస్ను ఆక్రమించాలని చైనా కరెన్సీకి ట్రై చేస్తుంది. ఈవెన్ భారతదేశం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేయాలని మనం చాలా ప్రయత్నాలు చేశాం. ఈవెన్ రష్యాతో, ఇరాన్తో రూపీ ట్రేడ్ కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. ఇటీవల మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ కంట్రీస్కి, ముఖ్యంగా సౌత్ ఏషియాలో నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు రూపీస్లో అప్పు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాం. ఇదొక ఫస్ట్ మూవ్, రూపీని ఇంటర్నేషనలైజ్ చేయాలని. ఎందుకంటే ఈ దేశాలు మన దేశంతో వాణిజ్యం జరుపుతాయి. ఈ 4 దేశాలకు ఇండియన్ ఎక్స్పోర్ట్ $25 బిలియన్. సో డాలర్లో ఈ దేశాలన్నీ కూడా డాలర్ క్రైసిస్ కూడా ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు శ్రీలంక ఈజ్ ద బిగ్గెస్ట్ డాలర్ సమస్యను ఎదుర్కొంటుంది. అందువల్ల ఆ దేశాలకు ఇండియన్ ఎక్స్పోర్ట్ $25 బిలియన్. ఈ దేశాలన్నీ డాలర్ కొరతను ఎదుర్కొంటున్నాయి. సో ఆ దేశాలకు భారతదేశం చెప్పేది అంటే మీరు డాలర్లలో పేమెంట్ చేయాలని ఇబ్బందులు పడుతున్నారు, మీరు డాలర్లు ఎర్న్ చేయలేకపోతున్నారు కనుక మీరు రూపీస్ మా బ్యాంకులు మీకు అప్పిస్తాయి, ఆ రూపాయలతో మీరు మా దగ్గర కొనుక్కోవచ్చు అని భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. సో సౌత్ ఏషియాలో 90% ట్రేడ్, ఇండియన్ ట్రేడ్ ఈ 4 కంట్రీస్తోనే జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ 4 కంట్రీస్కు మొదలు ఆఫర్ చేశారు, ఇండియన్ బ్యాంక్స్ విల్ లెండ్ ఇన్ రూపీస్. అంటే డాలర్లు అవసరం లేదు, ఆ డబ్బులు ఆ రూపాయల్లో అప్పు తీసుకొని ఆ రూపాయలతో మన దేశంలో కొనుగోలు చేయొచ్చు. అందువల్ల రూపీ కూడా డాలర్కి ఆల్టర్నేట్ కావాలి అని ఒక ప్రయత్నం.
అయితే సమస్య ఏంటంటే ఒక కరెన్సీ విలువ దేనిపైన ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ వాల్యూ ఆఫ్ దట్ ప్రపంచంలో ఆ కరెన్సీని యాక్సెప్ట్ చేయడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది. కేవలం లిక్విడిటీ అంటే అది ఎన్నెన్ని అందుబాటులో ఉన్నాయా దీనిపైన ఆధారపడుతుందా అంటే కాదు. వాల్యూ పైన ఆధారపడుతుందా కాదు. అనేక ఫ్యాక్టర్స్ కలిపి ఆధారపడుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు యూరోకున్న సవాల్ ఏంటంటే అదొక కంట్రీ కాదు. ఇప్పుడు ఒక యూరోను వాడాలి అని ఒక ఇన్వెస్టర్ కానీ ఒక ట్రేడ్ జరిపేవారికి కానీ లేదా సర్ప్లస్ తమ దగ్గర ఉన్న సర్ప్లస్ దాచుకునే వాళ్ళకి కానీ యూరోలో దాచుకోవాలంటే యూరోకు అండగా ఏ కంట్రీ ఉంటుంది. సో అమెరికన్ డాలర్కి ఉన్న ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు? అమెరికన్ మిలిటరీ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్లౌట్ వల్ల వచ్చింది. డాలర్ వాల్యూ వల్ల కాదు, డాలర్ సప్లై వల్ల కాదు. కానీ యూరోప్కు ఆ రకమైన పొలిటికల్ క్లౌట్ లేదు, మిలిటరీ క్లౌట్ అంతకంటే లేదు, ఎకనామిక్ మైట్ కూడా లేదు. మరి ఇవేవీ లేనప్పుడు యూరో ఏ రకంగా అమెరికన్ డాలర్కు ఆల్టర్నేట్ అవుతుంది? థింకింగ్ బాగానే ఉంది, గ్లోబల్ యూరో మూమెంట్ అని. కానీ యూరోప్కు యూరోప్ మూమెంట్ రాకుండా గ్లోబల్ యూరో మూమెంట్ వస్తుందా? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పొలిటికల్గా యూరోప్ డిక్లైన్ అయింది. సో యూరోప్ యునైటెడ్గా లేదు. సో యూరోప్ బలహీనపడింది. యూరోప్లో ఇవాళ పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఇలాంటి సమయంలో యూరో డాలర్కు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ యూరో మూమెంట్ కావడం అంత సులభం కాదు. ఎస్, ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ 58% అంటే యూరో 20%. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ షేర్ యూరో షేర్ల మధ్య కంపేర్ చేస్తే ఈ గ్యాప్ తగ్గుతున్న మాట నిజం. కానీ ఇమ్మీడియట్గా యూరోపై ఆధారపడాలంటే యూరోకు అండగా ఒక్క దేశం లేదు. యూరోప్లో పొలిటికల్ అండ్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఉన్నాయి. యూరోప్ క్లౌడ్ తగ్గిపోయింది. అందువల్ల అంత సులభం కాదు. ఇక చైనాకు ఎకనామిక్ ఎఫ్ట్ ఉన్నమాట నిజం, ఆర్థిక పరంగా మిలిటరీ పరంగా బలమున్నమాట నిజం. కానీ చైనా ఎకానమీ, చైనా పాలిటీ ట్రాన్స్పరెంట్ కాదు. ప్రపంచంలో ఇతర దేశాలు చైనాను నమ్మవు. అందువల్ల ఇటీవల పాండమిక్ టైంలో కూడా అనుభవం చూసాం. సప్లై చైన్ క్రైసిస్ ఏర్పడింది. చైనా పైన అతిగా ఆధారపడితే ప్రమాదము అని గుర్తించే చాలా దేశాలు చైనా ప్లస్ స్ట్రాటజీ అనుసరిస్తున్నాయి. అందులో భాగంగానే యాపిల్ వాడు ఐఫోన్ ప్రొడక్షన్ ఇండియాకు, వియత్నాంకు షిఫ్ట్ చేయడం కూడా కొంత పార్ట్ దీనికి కారణం. అందువల్ల చైనాకు ఉండేటువంటిది ప్రపంచానికి చైనా పట్ల క్రెడిబిలిటీ లేదు. సో ఆ క్రెడిబిలిటీ క్రైసిస్ కూడా ఒక కారణం. చైనాలో స్టెబిలిటీ ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, ఎకనామిక్గా కూడా బలమైన దేశం, ఇటీవల కొన్ని ఒడిదుడుకులున్న మిలిటరీ మైట్ ఉంది, అన్ని రకాలుగా డాలర్ దేశమైన అమెరికాకు పోటీ. కానీ సమస్య ఏంటంటే ప్రపంచం అమెరికానైనా నమ్ముతుంది కానీ చైనా నమ్మదు. అందువల్ల చైనా యువాన్ ఆల్టర్నేట్ కావడంలో ఛాలెంజ్. ఇక రూపీ ఫార్ బిహైండ్. ఇప్పుడు మన రూపీస్ మనం భూటాన్కు, శ్రీలంకకు, బంగ్లాదేశ్కు వీళ్ళకు అప్పించామనుకోండి, మనం నేపాల్కు, ఆ రూపీస్తో వాళ్ళు వేరే దేశంతో ట్రేడ్ చేయగలరా? మ్యాక్సిమం అయితే ఇండియాతో ట్రేడ్ చేయగలుగుతారు, లేదా ఈ 4 దేశాలు తమకు మధ్య ట్రేడ్లో రూపీ వాడుకోవచ్చు. కానీ నేపాల్ కానీ శ్రీలంక కానీ ఈ రూపాయలను తీసుకెళ్ళి చైనా దగ్గర, అమెరికా దగ్గర, మలేషియా దగ్గర, ఇండోనేషియా దగ్గర, రష్యా దగ్గర కొనగలవా? సో అది ఇక్కడ ప్రధానమైన ఛాలెంజ్. ఇప్పుడు రష్యా, ఇండియా రూపీ రూబుల్ ట్రేడ్లో కూడా ఈ ఛాలెంజ్ వచ్చింది. ఈవెన్ సోవియట్ యూనియన్ కాలం నుంచి ఛాలెంజ్ వచ్చింది. పెద్ద ఎత్తున రష్యా వద్ద రూపీ నిల్వలు పేరుకుపోయాయి. ఎందుకంటే రష్యా మనకు ఎక్స్పోర్ట్ చేసేది చాలా ఎక్కువ, మన నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. రష్యా మనకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడల్లా మన రూపాయలలో పే చేసాము. కానీ ఆ రూపాయలు ఏం చేసుకోవాలి? ప్రపంచంలో ఇతర దేశాలతో ట్రేడ్లో వాడరాదు, ఇండియాతోనే వాడాలి. కానీ ఇండియా నుంచి రష్యా కొనేది తక్కువ, అమ్మేది ఎక్కువ. దాంతో ఒక దశ వచ్చి రూబుల్ అగ్రిమెంట్ ఉన్నా కూడా ఆయిల్ను మేము డాలర్లోనే అమ్ముతాం, డాలర్ పేమెంట్స్ కష్టమైనా కూడా డాలర్లోనే అమ్మాలని నిర్ణయించుకుంది రష్యా. కొనాలని ఇండియా నిర్ణయించింది. ఎందుకంటే రూపీ నిల్వలు పేరుకుపోతున్నాయి. రష్యా తన ఎక్స్పోర్ట్ చేసి సంపాదించుకున్న రూపీస్ను ఎలా ఖర్చు పెట్టాలన్న గందరగోళం ఏర్పడింది. అందువల్ల రూపీకి గ్లోబల్ యాక్సెప్టబిలిటీ రాకుండా డాలర్కు కనుచూపు మేరలో కూడా ప్రత్యామ్నాయం కారాదు. అందువల్ల టీనా ఫ్యాక్టర్ అంటారే పాలిటిక్స్లో, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. సో డాలర్ కూడా ఉన్న అడ్వాంటేజ్, ఇట్ ఈస్ ట్రూ, ప్రపంచం కాన్ఫిడెంట్ డాలర్ పైన పడిపోతుంది. కానీ టీనా ఫ్యాక్టర్ వల్ల డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది.